ఏ ఒక్కడి వల్ల సమాజంలో మార్పు రాదు, కానీ ప్రజలందరూ కలిసికట్టుకు వస్తే సమాజంలో ఒక విప్లవం తీసుకురావచ్చు. మొన్న ఎన్నికల్లో చూసాం, ఒక విప్లవం లాగా అందరూ పనిచేశారు, మార్పు తీసుకొచ్చారు. ఒక బాధ్యతగా నేను ఈరోజు మీ ముందర నిలబడుతున్నా. నేను గతంలో వచ్చాను, మన వార్డులో తిరిగాను, సమస్యలు తెలుసుకున్నాను. గత 6 నెలలుగా ఒక్కొక్క పని ఎలా చేయాలి, దానికి బడ్జెట్లు ఏంటి, సంబంధించిన మంత్రులతో కానివ్వండి, అవసరమైతే క్యాబినెట్ వరకు కూడా వెళ్ళి నేను అన్ని క్లియర్ చేసుకుంటా వస్తున్నా తల్లి. వచ్చే 3 నెలల్లో గతంలో ఇంటి పట్టాల విషయం కూడా నేను హామీ ఇచ్చున్నా. ఇంటి పట్టాలని రెగ్యులరైజ్ చేసి అందిస్తానని. ఇప్పటికే అధికారులు, పార్టీ శ్రేణులు వచ్చి మీ గడపలు తొక్కారు, వివరాలు తీసుకున్నారు. ఆ రోజు కూడా చెప్పాను, కొన్ని భూములు ఇమ్మీడియట్గా చేయొచ్చు, కొన్ని భూములు అంటే అటవీ భూములు కానివ్వండి అన్ని కొంచెం సమయం పడుతుందని కూడా ఆనాడు మీకు చెప్పాను. ఈ అటవీ భూములు కానివ్వండి, ఎండోమెంట్ భూములు కొంచెం సమయం పడుతుంది, కానీ మిగతా భూములన్నీ యుద్ధ ప్రాతిపదికంగా రెగ్యులరైజ్ చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఆ ప్రక్రియ ప్రారంభించానని ఈ సభాముఖం మీకు అందరికీ తెలుపుతున్నా. ఇంతేకాకుండా గత పాలకులు రోడ్లు తవ్వేశారు, పైపులు పెట్టారు, కానీ ఆ పైపులు కనెక్షన్ కూడా ఇవ్వలేదు తల్లి. ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లో నీరు ఎక్కడికి వెళ్తున్నా కూడా వాళ్ళు సరిగా ప్లాన్ చేయలేదు. ఇప్పుడు ప్లానింగ్ అంతా దాదాపు అయిపోయింది, పని తొందరలోనే మొదలు పెడతామా. టెండర్లు కూడా పూర్తి చేస్తున్నాం. భూగర్భ డ్రైనేజ్, ప్రతి గడపకి తాగునీరు, కుదిరితే అండర్ గ్రౌండ్ కరెంటు తీగలు కూడా పై లేకుండా అండర్ గ్రౌండ్ లో పెడదామని. గ్యాస్ కూడా ఈ రోజు అండర్ గ్రౌండ్ ద్వారా ఇచ్చడానికి అవకాశం ఉంటుంది. సో ఆ ప్రక్రియ కూడా, ఆ ప్రణాళిక కూడా మేము ఏర్పాటు చేసుకుని త్వరలోనే పనులు కూడా ప్రారంభిస్తామని ఈ సభాముఖం తెలుపుతున్నాను. మన ప్రాంతాన్ని అంటే వార్డుకు వచ్చినప్పుడు కమ్యూనిటీ భవనాలు అడుగుతాం జరిగింది. దాన్ని కూడా మేము ఎస్టిమేట్స్ అన్ని తెప్పించుకున్నాం. వచ్చే 3 నెలలు అంటే ఎండాకాలం వచ్చే లోపలనే పనులన్నీ ప్రారంభించబోతున్నాం. గతంలో చెప్పే పార్కులు కావాలి, చాలా మంది షుగర్ ఫ్యాక్టరీలు అయిపోయారు, ఆయిల్ ఫ్యాక్టరీ అయ్యారు, సాల్ట్ ఫ్యాక్టరీలు అయిపోయారు. అందరు నవ్వుతున్నారు అంటే అర్థమైందమ్మా. షుగర్ ఫ్యాక్టరీ అంటే డయాబెటీస్ తల్లి, సాల్ట్ ఫ్యాక్టరీ అంటే బీపీ తల్లి, ఆయిల్ ఫ్యాక్టరీ అంటే కొలెస్ట్రాల్ తల్లి. ఇవన్నీ మనకు వస్తున్నాయంటే కారణం మనం పొద్దున పూట కొంచెం ఎక్సర్సైజ్ కి పార్కులకి వెళ్తాం, బేసిక్ ఎక్సర్సైజ్ చేస్తే మనలో ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. దానికి పార్కులు కూడా ఏర్పాటు చేస్తాను హామీ ఇచ్చే తల్లి. నాకు బాగా గుర్తుంది హామీలో. ఒక పార్క్ ఆల్రెడీ పనులు ప్రారంభించాం, మిగతా పార్కులు ఇప్పుడు డిజైన్ చేస్తున్నాం. దాదాపు 85 పార్కులు తల్లి మన నియోజకవర్గంలో చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా ప్రక్రియ ప్రారంభించాం. ఇట్లా ఒక్కొక్క పని ఆల్రెడీ మేము ప్రారంభించాము. ఊర్లోకి వచ్చి గల రోడ్ల గురించి చాలా మంది నన్ను అడిగారు. నేను అందరికి ఒకటే చెప్పా, ఆనాడు కూడా చెప్పా, హడావుడిగా నేను రోడ్ ఇప్పుడే అయిందని. ఎందుకంటే మళ్ళీ అది నేను పగలగొట్టాల్సి వస్తుంది. రోడ్ వేస్తాం, పగలగొడతాం, మళ్ళీ వేస్తాం, మళ్ళీ పగలగొడతాం. అట్లా కాదు, వన్స్ అండ్ ఫర్ ఆల్ భూగర్భ డ్రైనేజ్, నీరు, అదేవిధంగా పవర్, గ్యాస్ అన్ని ఫినిష్ చేసి రోడ్ ఒకేసారి వేస్తాను. అందుకే ఒక 6-7 నెలలు ఓపిక పట్టండి, పని పూర్తి చేస్తాను. ఒకవేళ రోడ్ ఇంకా కొట్టలేదంటే ఎటు కొట్టాలి, దీనికి పైప్ వేసాను, ఇంకా సిమెంట్ కూడా వేసుకుంటూ వస్తాను. అలా పనిచేస్తాను. మీరే గమనించుంటారు, పారిశుద్ధ్యం చాలా ఇంప్రూవ్ అయింది పట్టణంలో. కొంచెం ఆవుల సమస్య ఇంకా కొంత ఉంది, కుక్కల సమస్య తగ్గింది. అవన్నీ కూడా ఇప్పుడు నియంత్రణ చేస్తున్నాం. ఎందుకంటే 10 సంవత్సరాలు ఒక రకంగా నడిచింది, ఇప్పుడు అంతా సెట్ చేసాం, కొంచెం టైం పడుతుంది తల్లి. కానీ ఈరోజు ఈ పవిత్రమైన మాసంలో ప్రజలు ఒకటే చెప్తున్నా, మీరు గత ఎన్నికల్లో నాకు అండగా నిలబడ్డారు. నేను అడిగిన దానికన్నా ఎక్కువ మెజార్టీతో నన్ను గెలిపించారు, ఆశీర్వదించారు, నన్ను దీవించారు. దానివల్లనే ఈరోజు కేబినెట్ లో కానివ్వండి, ఇతర మంత్రులతో మాట్లాడినప్పుడు నేను అడిగింది వాళ్ళు కాదని చెప్పే పరిస్థితి లేరు తల్లి.